యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యాన వచనము ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. పరిశుద్ధ గ్రంథంలో ఈ వచనము ఒక కీలకమైన ఘట్టంగా మనకు కనపడుతున్నది. ఎందుకంటే మానవాళి చేసినటువంటి పాప ఫలితంగా వినాశకరమైనటువంటి జల ప్రళయము వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ ప్రళయం తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నది మానవాళినే, అనగా నోవహును అతని కుమారులను అతని కుటుంబమును. వారిని జ్ఞాపకం చేసుకొని సంతానోత్పత్తి కలిగి ఫలించి అభివృద్ధి పొందాలి మరియు భూమిని నింపాలి అని వారికి వాగ్దానం చేస్తున్నాడు, అనగా ఆశీర్వదించాడు, ఆజ్ఞాపించాడు. అయితే ఈ మాటలు ఇక్కడ దేవుడు క్రొత్తగా చెప్పినవేమి కావు. ఇవే మాటలు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆదాము అవ్వలతో ప్రారంభంలో మనము చూడగలము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని తెలియజేశాడు దేవుడు. ఇవే మాటలను మరల జలప్రళయం తర్వాత నోవహు అతని కుమారులతో పునరావృతం చేస్తున్నట్లుగా మనము మన ధ్యాన వచనంలో చూస్తున్నాము. ఇదే మాటలను మరలా 6 వచనాల తర్వాత ఇదే అధ్యాయంలో 7వ వచనంలో కూడా మనం చూడగలము. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విస్తరించుడని వారితో చెప్పాను. ఇవే మాటలను దేవుడు ఇలా పితరులతో కూడా ఒక్కొక్కరితో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాగ్దానమును ఆయన పునరావృతం చేసుకుంటూ వెళ్ళాడు. మనము అబ్రహాముతో చూసినట్లయితే 12వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని తెలియజేశాడు. యాకోబుతో 35వ అధ్యాయం 11వ వచనంలో నీవు ఫలించి అభివృద్ధి పొందుము, ఫలించటము. యోసేపు కూడా ఎప్పుడైతే తనకు ఎఫ్రాయిము పుట్టాడో ఆ పేరుకు అర్థం వచ్చే రీతిగా తన కుమారుడైన ఎఫ్రాయిము జన్మించి పేరు పెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదమును ఆయన అర్థం చేసుకున్నాడు. అనగా దేవునికి మానవులు నశించిపోవటం ఇష్టం లేదు, కానీ వారు ఫలించటము, అభివృద్ధి పొందడము, భూమిని నింపటం అనేదే దేవుడికి ఇష్టము. ఎలా అంటే మనం ఒక కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ వివాహం జరిగిన వెంటనే వారికి తల్లిదండ్రులుగా ఎంతో ఆశపడుతుంటారు. మన్మలు మన్మరాళ్ళు రావాలి, వారితో మేము ఆడుకోవాలి, పిల్లలతో వారి యొక్క అల్లర్లతో అరుపులతో కేకలతో ఇల్లు కలకలలాడాలి అని తల్లిదండ్రులు ఎంతగానో కోరుకుంటారు. ఇంకా అవసరమైతే ముని మనవాళ్లతో కూడా ఆడుకోవాలని, ఇళ్ళంతా కూడా పిల్లలతో సందడిగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఒక కుటుంబ వ్యవస్థలోనే ఇంతగా తల్లిదండ్రులు ఆరాట పడుతుంటే యొక్క సర్వ జనాంగమును లేదా సర్వ సృష్టిని చేసినటువంటి సర్వ మానవాళిని తన హస్తములతో తన స్వరూపంలో తన పోలికలో చేసినటువంటి ఆ సర్వ సృష్టికర్తకి మానవాళి ఫలించటము, అభివృద్ధి పొందటము, తర్వాత వారు విస్తరించటం అంటే ఇంకెంత ఇష్టము. వారి చేత ఆరాధించబడటము, వారి చేత స్తుతించబడటము ఆయనకి ఎంతో ఇష్టము. అందుకే మీరు ఫలించండి, భూమిని నింపండి అనే మాట ఆయన అనేక సార్లు వాడినట్లుగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క కాలంలో నేటి దినాలలో ఈ యొక్క వాక్యంలో ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని మనం గమనించినట్లయితే ఎంతో గొప్ప సత్యాన్ని మనం చూడగలము. కానీ చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వచనం నేటి దినాలకు వర్తించదు, ఎందుకంటే అప్పుడు భూమి మీద మనుషులు లేరు, దేవుడు ఫలించండి, అభివృద్ధి పొందండి, నింపండి అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచమంతా మనుషులతో నిండిపోయింది. ఇది ఇప్పుడు ఎలా వర్తిస్తుంది అనేది చాలా మందికి వచ్చే ప్రశ్న. కానీ ఎలా నింపగలము, ఏ విధంగా నింపగలము, ఎవరితో భూమిని నింపగలము అంటే ఖచ్చితంగా నింపగలము. ఎలా అంటే
మత్తయి సువార్తలో యేసు ప్రభువుల వారు గ్రేట్ కమిషన్ ఇచ్చారు. 28వ అధ్యాయం 18 నుంచి మనం 20 వరకు చూసినట్లయితే, మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, మరి వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని శిష్యులుగా చేయండి అని తెలియజేశాడు. అంటే సకల ప్రజలకు ఎవరైతే పాపంలో నశించిపోతున్నారో వారందరికీ క్రీస్తు సత్య సువార్తను వారికి తెలియజేసి వారిని మరి విశ్వాసులుగా మారిన తర్వాత వారితో ఈ భూమిని నింపాలి. ఈ లోకమంతా కూడా క్రీస్తు విశ్వాసులు నింపబడాలి. ఈ లోకమంతా కూడా విశ్వాసుల చేత నింపబడాలి. ఈ లోకమంతా విశ్వాసుల చేత నింపబడినప్పుడు మరి దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక అనేది నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము ఎలా నింపగలము అంటే క్రీస్తు సత్య సువార్తను ప్రకటించడం ద్వారా. ఎవరితో నింపవచ్చు అంటే మరి క్రీస్తును అంగీకరించిన విశ్వాసులతో ఈ భూమిని మనము నింపగలము. దేవుని రాజ్యమును మనం చూడగలము. మరి అట్టి కృప మనందరికి దేవుడు ఇచ్చునుగాక. మనము కూడా అందరినీ చేరుకుందాం గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీరిచ్చినటువంటి ఆశీర్వాదమును ఆజ్ఞను మేము పాటించుటకు అనుసరించుటకు నీ కృపను చూపుమని, రక్షణ లేని బిడ్డలందరికీ కూడా నీ సత్య సువార్తను తెలియజేసి ప్రభువా విశ్వాసులుగా వారితో ఈ భూమిని నింపుటకు నీ కృపను దయచేయమని, ఆ పిలుపులో మేము కూడా పాలు భాగస్థులమై ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.